చేయకుండా నేను ఇళయరాజా గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. మీ మాటలు వినడానికి మేము అందరం వెయిట్ చేస్తున్నాం సార్. మాట్లాడాలా? ఈ ఏజ్లో కూడా ఇలా చేస్తున్నారే, చేయకూడదే, ఇలా చేస్తున్నారే అంటున్నారు. ఈ ఏజ్లో చేయకూడదే, ఎలా చేస్తున్నారు అని అడిగితే పర్వాలేదు. చేస్తున్నారే, ఈ రోజులో కూడా చేస్తున్నారు అంటే చేయకూడదా? మా వాళ్ళే అప్పుడు వీడు వంశీ ఒక గ్రూప్ ఉంది, వీళ్ళందరూ నా కంపోజింగ్ రూమ్ ముందా ఒకే గలాట చేస్తూ ఉన్నారు. అది ఇక్కడ మాట్లాడడానికి నేను రాలా, మాట్లాడడానికి ఏమీ లేదు. నేను చేసిన పని ఈ పిక్చర్లో ఉంది. మీరు విన్నారు, వినకపోతున్నారు, వింటూ ఉంటారు, అది నమ్మకం ఉంది. కీరవాణి గారు నాకు రాసినప్పుడు ఈ పల్లవి వినిపించినప్పుడు అనుకున్నాను, వీడు లోపల ఉన్న బంధం, ఆత్మబంధం గురించి కదా రాసి ఉన్నారు. ఇది పాట లేదు, సిచ్యువేషన్ కోసం రాయలేదు. ఆయన ఆయన రియల్ ఫీలింగ్ టువర్డ్స్ మీ ఈజ్ అంత అభిమానుడు. చాలా అది ఎప్పుడూ మారలేదు, ఎప్పుడూ చేంజ్ అవుతుంది. ఒక స్టేజ్ వస్తే కొన్ని పిక్చర్ బిగినింగ్లో మ్యూజిక్ చేసేదానికి ముందు ఈజ్ ద ఫ్యాన్, అంతే కదా. ఫ్యాన్గా ముందే తర్వాత పిక్చర్స్ వచ్చి పిక్చర్లో మ్యూజిక్ చేసి మ్యూజిక్ వల్ల పాపులర్ అయ్యి అయితే స్వభావం మారిపోతుంది. మారిపోవచ్చు, మారలేదు. ఆ రోజు ఎలా నాకు కనిపించారో ఫస్ట్ టైం ఐ సా హిమ్ ఇన్ మై రూమ్, కంపోజింగ్ రూమ్, ఎలా చూసానో అలాగే ఉన్నారు. ఒళ్ళుగా అది పర్వాలేదు. మనసు కదా, మనసు వల్ల కదా మనం మనుషుడు అయ్యాము కదా. అలాగే ఉన్నారు, అలాగే ఉండాలి. దేవుడు ఈ పిక్చర్కి ఆశీస్సులు అందరికీ, దీంట్లో పనిచేసిన, ఈ పిక్చర్లో పనిచేసిన అందరికీ నీ లాంగ్ లైఫ్, ఫేమ్ అని ఇవ్వాలని కోరుకున్నాను, అంతే. థ్యాంక్ యూ సార్. సార్ ఒక్క ప్రశ్న సార్, అదేంటి అంటే మామూలుగా మాకు ఏ సందర్భంలో అయినా ఇళయరాజా గారి పాట పెట్టుకుంటే చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది. మనకి ఎలాగో Q&A సెషన్ ఉంది సార్ మీడియాతో. ఒకటే ఒక ప్రశ్న, Q&A ఉంది సార్. నాకు ఉంది. ఓకే, ఒకటే ఒక ప్రశ్న సార్, ఇళయరాజా గారు లాంటి సంగీత దర్శకుడు ఇచ్చిన పాటల్లో ఇళయరాజా గారికి నచ్చిన పాట ఏది? మీకు బాగా ఇన్ని వేల పాటల్లో మీకు బాగా నచ్చిన పాట ఏది? ఫేవరెట్ సాంగ్ అంటాం కదా సార్, అలా ఒకటి రెండా వేలు ఒకటనా రెండనా? నాకు ఇష్టమైన కాదు, నా వల్ల వచ్చింది కదా. నాకు ఎంత మ్యూజిక్ తెలుసు అనేది ముఖ్యం కాదు. మ్యూజిక్ నన్ను గురించి తెలిసిపోయింది కదా. ఎలా వస్తుందని నాకు తెలీదు, నిజంగా తెలీదు. తెలిస్తే ఆ సెకండే మ్యూజిక్ కంపోజ్ చేసేది ఆపేస్తాను. తెలిస్తే ఎలా వస్తుందని తెలిస్తే మ్యూజిక్ ఆపేస్తాను. అది అంతే, తెలిసిపోయింది కదా. హాయిగా ఇంట్లో కూర్చొని నాకు మ్యూజిక్ తెలిసిపోయిందిరా అన్నాడు కదా. అలా లేదు, తెలీదు, ఎలా వస్తుందని తెలీదు సార్. అయితే ఈ విషయం మీకు ఎప్పటికీ తెలియకూడదు అనుకుంటున్నాను నేను, ఎందుకంటే మీరు ఎప్పుడు పాటలు ఇస్తూ ఉండాలి మాకు. దేవుడు నీ కోరుకో.
థ్యాంక్ యూ. ఇందాకే అన్నారు స్వామి స్వామి అని పిలుస్తాము అని చెప్పి. నిజంగానే ఆ స్వామి దర్శనం మాకు ఇన్నేళ్లకి వేదిక మీద లభించింది. థ్యాంక్ యూ సో మచ్. సో మీ పాట ఎప్పటికీ మాతోనే ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అయితే మనకి మీడియాతో ఒక చిన్న ఇంటరాక్షన్ ప్లాన్ చేశారు వీళ్ళు. ఓకే, యా, కాదు సింపుల్ గా ఏమన్నా సింపుల్గా సార్ సింపుల్ పాట గురించి, షష్ఠి పూర్తి గురించి. సుమ్మా ఏదో లైట్ ಇಲ್ಲ అంత మాదిరి అలా మాట్లాడే వాళ్ళు నేను కాదు కదా, అలా ఇవ్వలేదు ఏమైనా. దానికి ఫంక్షన్ కోసం వచ్చాను, రిలీజ్ కోసం. ఎప్పుడైనా నన్ను చూసేవాళ్ళు రిలీజ్ ఫంక్షన్లో, ఆడియో ఫంక్షన్లో, ఏదైనా ఫంక్షన్లో చూసేవాళ్ళు ఉన్నారా? ఎక్కడైనా వెళ్ళానా? ఇక్కడ వచ్చానంటే కొత్త వాళ్ళు ఫస్ట్ టైంగా అటెంప్ట్ చేస్తున్నారు, వాళ్ళు ఎంకరేజ్ చేయాలని ఇక్కడ వచ్చాను. అదే నా స్వభావం. ఫస్ట్ పిక్చర్ చేసినప్పుడు నెక్స్ట్ వచ్చిన కొత్త డైరెక్టర్స్ వస్తే వంశీ గురించి ఎవరికి తెలుసు? నాతో వచ్చారు యంగ్స్టర్స్, వస్తే వాళ్ళని ఎంకరేజ్ చేసేదే నాది స్వభావం అయిపోయింది. అలాగే భారతి రాజా వచ్చినప్పుడు భారతి రాజా కాదు, నాతో వచ్చినప్పుడు భారతి రాజా కాదు, మణిరత్నం కాదు, వంశీ కాదు. ఇప్పుడు ఇలాంటి ఎన్ని డైరెక్టర్స్ చెప్పాలా? మణివണ്ണన్, నివాస్, మనోబాల, అదే వాళ్ళ కోసం నేను వచ్చాను కాబట్టి క్షమించాలా, మీడియా వాళ్ళు అందరూ క్షమించాలా అని అన్నాను. సార్ ఇళయరాజా గారు మీరెలా? యా సార్, ఇళయరాజా గారు, నేను మిమ్మల్ని క్వశ్చన్ ఏం అడగనండి, జస్ట్